భారతదేశంలో కులానికి ఉన్న ప్రాధాన్యత ఇంకా వేరే దానికి లేదు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకని అంబేద్కర్ గారు దాన్ని నిర్మూలించమని చెప్పాడు. భారతదేశంలో ఇప్పుడు ఒక పెద్ద వాదన, మనకు తెలియకుండా మనల్ని ఒక మతంలోకి మీరందరూ కూడా ఈ మతం వాళ్ళు అని చెప్తున్నారు. జడ్జిమెంట్లు కూడా అవే నిర్దేశిస్తున్నాయి. మనల్ని అందరిని ఏం చెప్తున్నారు? నీ పూర్వ మతము అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా వస్తే నువ్వు క్రైస్తవుడిగా మారావు అంటున్నారు. అంటే నువ్వు ఇప్పుడు క్రైస్తవుడిగా మారావు అంటే దానికి ముందు నీకు ఏదో ఒక మతం ఉంది అని చెప్తున్నారు. ఆ మతం ఏంటిది అని అంటే హిందూ మతము అని చెప్తున్నారు. అది చాలా క్లియర్గా భారతీయులందరికీ ఒక ముద్ర వేస్తున్నారు, మీరందరూ హిందువులు అని. కాబట్టి ఎస్సీల రిప్రజెంటేషను చట్టసభల్లో లేకుండా చేయడము వాళ్ళ యొక్క మౌలిక ఉద్దేశము. అందుకనే ఎస్సీలను హిందువుల్లో ఉండే ఒకరిద్దరు ఎస్సీలను క్రైస్తవుల మీదకి ఎగదోలుస్తున్నారు. ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో హిందువులుగా ఉండే ఒకటి రెండు కుటుంబాల ఎస్టీలను అక్కడ ఉన్న క్రిస్టియన్ ఎస్టీల మీదకి ఎగదోస్తున్నారు. అది రద్దు చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, భారత రాజ్యాంగానికి లోబడి ఎవరైనా పనిచేయాలి. ఈ చట్టము నిన్న ఇచ్చిన జడ్జిమెంట్లో ఇవన్నీ మాకు అవసరం లేదు, నీకు ఎస్సీ సర్టిఫికెట్ ఉన్నా నాకు అవసరం లేదు. మరి ఎస్సీ సర్టిఫికెట్ ఉన్నా అంటే నువ్వు స్టేట్ గవర్నమెంట్ని ఏం చేస్తున్నావు? కలెక్టర్లు వద్దా? కలెక్టర్ ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వు రద్దు చేస్తున్నావా? ఒక ఎస్సీ సర్టిఫికెట్నే కలెక్టర్ ఇచ్చినటువంటి అంటే ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ పనికిరాదు అని అంటే మిగతా సర్టిఫికేట్ల సంగతి ఏంటి? కాబట్టి ఆర్టికల్ 123 ప్రకారము ఖచ్చితంగా అధికారం ఉన్నది రాష్ట్రపతికి దాన్ని రద్దు చేయడానికి. లేకపోతే చట్టం చేయలేదు కాబట్టి భారత రాజ్యాంగం ఆర్టికల్ 13 ప్రకారం దాని అంతటా అదే రద్దయిపోవాలి. ఈ రెండు కూడా జరగడం లేదు. మనల్ని మాత్రం మోసం చేస్తూనే ఉన్నారు. శ్యామిల ఆనంద్ గారు, తర్వాత డీజీపీ గారు అంటే ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్లు వాళ్ళిద్దరు చెప్పినట్టుగా ఇక్కడ మనం మోసగించబడుతూ ఉన్నాం. మన వాళ్ళు మాత్రం కొందరు ఒక పార్టీకి ఈయనను ఆశీర్వదించు దేవుడా అని, కొందరు ఒక పార్టీకి ఈయనను ఆశీర్వదించండి దేవుడా, ఈయన మతం మార్చండి దేవుడా అని ఇంకొక పార్టీకి. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన ఏ చట్టం కూడా ఆటోమేటిక్గా రద్దు కావాలని ఆర్టికల్ 13 చెప్పింది. ఈ జడ్జిమెంట్ ఏంది? అవన్నీ నాకు అవసరం లేదు, నీకు ఎస్సీ సర్టిఫికెట్ ఉన్నా కూడా అది నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను, దాని గురించి చర్చించాల్సిన అవసరం నాకు లేదు అని చెప్తూ అదేమంటుంది? నువ్వు మతం మారగానే కులం రద్దయిపోతుంది అంటుంది. మతం మారగానే కులం రద్దయిపోతుందా? భౌగోళికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా కులం ఎక్కడైనా రద్దయిందా? రద్దవుతుందా? రద్దయ్యే అవకాశం ఉన్నదా? అది సామాజికంగా, సాంస్కృతికంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, చాలా విషయాలు మనం ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాము. సో కాబట్టి ఈ అన్యాయ స్థానాల వల్ల మనకు న్యాయం జరగదు. కాబట్టి మనకు ప్రజాకోర్టు ఒక్కటే మార్గం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఒక్కటే మనకు ఆయుధం ఉన్నది. ఈ రెండింటిని కనుక జాగ్రత్తగా పరిశీలించకపోతే మన పిల్లలకు అంబేద్కర్ ఇచ్చిన హక్కుల్ని దూరం చేసి ఆర్ఎస్ఎస్ తెచ్చినటువంటి బానిసత్వాన్ని, హిందూ బానిసత్వాన్ని వాళ్ళకి అప్పచెప్పి మనం వెళ్ళిపోతామని చెప్పి తెలియజేస్తూ, హెచ్చరిస్తూ, సీరియస్గా ఆలోచించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.